రేంజ్ ఆఫీసర్ ప్రైజ్ కార్డ్ సుబ్రాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి నాకు అంటే పల్మనేర్ రేంజ్ ఆఫీసర్ అన్నారు 6:40 ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది. మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడుతున్నారు. వెంటనే అందరికీ అలర్ట్ చేయడంతో కోరడమైంది. వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని ప్రాజెక్ట్ పెట్టడం వచ్చింది. వెంటనే నేను 6:30 టైం మధ్యలో మన పల్మనేర్ సిఐ గారు మురళీమోహన్ సార్ గారు నాకు ఫోన్ ద్వారా తెలియజేయగా అలాంటి బండి నెంబర్ 9799 ఏదో నెంబర్ చెప్పి ఆ బండి ఇట్లా వస్తూ ఉంది, సిల్వర్ కలర్ బండి వస్తూ ఉంది, ఆ బండిని కొంచెం ఫాలోఅప్ చేయాలి, దాంట్లో ఏదో వ్యవస్థ వెనకాల కూడా ఫారెస్టర్లు వస్తున్నారు అని చెప్పగా నేను ఇంటికాడ నుంచి బండి తీసుకొని రోడ్లు రాగా బండి వస్తూ ఉంది. ఆ బండిని ఆపినాము. ఆపితే కూడా మమ్మల్ని బండి పైన గుద్దుకొని ముందెళ్ళిపోయారు. మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందుకు అలర్ట్ అయ్యి అందరూ కూడా ఆ బండిని ఫాలో చేయగా కొంత దూరంలో 1 కిలోమీటర్ దూరంలో మళ్ళీ అందరూ పట్టుకొని దాన్ని ఫారెస్ట్ వారికి అప్డేట్ ఈ దినం ఉదయం 6:40 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రైజ్ కార్డ్ సుబ్రాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినటువంటి నాకు అంటే పల్మనేర్ రేంజ్ ఆఫీసర్ అన్నారు 6:40 ఒక వెహికల్ పులిచెర్ల మండలం నుంచి తప్పించుకుని పారిపోయింది. మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడుతున్నారు. వెంటనే అందరికీ అలర్ట్ చేయడంతో కోరడమైంది. వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని ప్రాజెక్ట్ పెట్టడం వచ్చింది. వెంటనే నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పరశురాముడు సిఐ గారికి ప్లస్ డిఎస్పీ గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మన రేంజ్ వెహికల్స్ 2 రేంజ్ వెహికల్స్ ప్లస్ సిఐ గారి వెహికల్ అంతా కదా హైవేలో పెట్టడం జరిగింది. హైవేలో పెడితే వెంటనే పలమనేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టి మేము హైవేలో ఉన్నాము, సర్వీస్ రోడ్లో కట్టి ఇట్లా మదనపల్లి రోడ్లో క్రాస్ చేయడం జరిగింది. క్రాస్ చేసి అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఇట్లా సంక్రాంతిపేట మీద వాళ్ళ వెహికల్ ఉంది. అబ్బిరిపల్లి క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు దూకేయడం జరిగింది. ఒక లాక్ గడ అక్కడ వేసేసి వెంటనే రిమైనింగ్ లాక్స్ వెహికల్ ఇట్లా శంకరాయపేట రూట్లో రావడం జరిగింది. అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన సిఐ పరశురాముడు వెంటనే మన మురళీమోహన్ పరశురాముడు సార్ గారు పల్మనేరు సిఐ మురళీమోహన్ గారు మన రామకృష్ణ గారికి తెలియపరచడం జరిగింది. ఇట్లా వెహికల్ వస్తుంది, మీరు విలేజ్లో అడ్డుపడడం అని చెప్పి వెంటనే ఆయన స్కూటర్ కూడా అడ్డు పెట్టడం జరిగింది. ఆ స్కూటర్ కూడా గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది. తర్వాత వెంటనే విలేజర్స్ వెంటనే దాన్ని తరమడం జరిగింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత వెహికల్ వదిలేసేసి అతను పారిపడింది. మన మురళీమోహన్ గారు చమత్కారం కరెక్ట్గా టైంకు మనకు వెహికల్ పట్టుకోవడం కారణం ఏంటంటే మన మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన రామకృష్ణ గారికి ఇవ్వడం ఈ వెహికల్ ఈజీగా పట్టుకోవడం జరిగింది. ఒక ముద్దాయి పారిపోయేటప్పుడు మన విలేజెస్ అంతా కూడా వెంటబడడం జరిగింది. కానీ పొరపాటున పట్టుకోలేకపోయినారు. అంటే వాళ్ళు ఈ పొలాల్లో డ్యూటీ పారిపోవడం దానివల్ల పట్టుకోలేదు. విలేజర్స్ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ఎర్రచంద్ర వెహికల్లో అందరికీ ఇటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా మన వెహికల్స్ పట్టుకుంది, ఇది నిరూపించబడింది. సో మన అప్పిరిపల్లి విలేజర్స్ అందరికీ మా డిఎఫ్ఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ కృతజ్ఞతలు తెలియపరచమని చెప్పడం జరిగింది. అందుకోసం నేను ఈ వీడియో రిలీజ్ చేస్తాను.